ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో రాము అనే ఒక పిల్లగాడు ఉండేవాడు. వాడు చాలా తెలివైనోడే, కాని మహాబద్ధకస్తుడు. ఎప్పుడూ చదవాలనిపించేది కాదు. ఊరంతా తిరుగుతూ ఆడుకుంటూ ఉండాలని కోరిక. వాళ్ల నాన్న ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు, ఒరేయ్, సరిగ్గా చదువుకోకపోతే నువ్వు బాగుపడవు అని. కాని రాముకి ఆ మాటలు పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు ఊరి చివరన ఉన్న ఒక పాత బావి దగ్గరికి రాము ఆటలాడుకోవడానికి వెళ్లాడు. ఆ బావి చాలా లోతుగా ఉండేది. అందులో ఎప్పుడూ నీళ్లుండేవి కావు. రాము దాని చుట్టూ తిరుగుతూ ఆడుకుంటుండగా అనుకోకుండా కాలు జారి టక్కునందులో పడిపోయాడు. కింద పడ్డాక రాముకి గుండెల్లో దడ పుట్టింది. చుట్టూ అంతా చీకటిగా ఏమీ కనిపించలేదు. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి అని గట్టిగా అరిచాడు. కాసేపటికి ఏదో వింత శబ్దం వినిపించింది. ఎవరో మాట్లాడుకుంటున్నట్టుంది, కాని మాటలు సరిగ్గా అర్థం కాలేదు. రాము మళ్లీ కేకలు వేయబోతుండగా ఒక చిన్న వెలుగు కనపడింది. ఆ వెలుగు మెల్లగా దగ్గరగా వస్తోంది. చూస్తే ఒక చిన్న మిణుగురు పురుగు అతని దగ్గరికి వస్తోంది. రాము ఆశ్చర్యంగా దానివైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ మిణుగురు పురుగు రాము చుట్టూ తిరుగుతూ ఒక పక్కకి వెళ్లసాగింది. రాముకేం చెయ్యాలో అర్థం కాలేదు, కాని దాన్ని వెంబడించాడు. అలా కాస్త దూరం వెళ్ళాక అక్కడొక చిన్న సొరంగం కనపడింది. ఆ మిణుగురు పురుగు ఆ సొరంగంలోకి దూరింది. రాము భయపడుతూనే ఆ సొరంగంలోకి వెళ్లాడు. లోపల కొంచెం వెలుతురుంది. అలా నడుచుకుంటూ పోతే ఒక పెద్ద గుహలోకి చేరుకున్నాడు. అక్కడ చాలా రకాల వింత వింత జంతువులు కనిపించాయి. వాళ్లంతా ఏదో పనిచేసుకుంటున్నారు. అక్కడ ఒక పెద్ద ముసలి జంతువు రాము దగ్గరికి వచ్చింది. దాని మొహం చూస్తే చాలా తెలివైనట్టుగా ఉంది. అది రాముని చూసి, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగింది. రాము జరిగిన కథ అంతా చెప్పాడు. ఆ ముసలి జంతువు నవ్వి, మేము నీకు సహాయం చేస్తాం, కాని నువ్వు మాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి అంది. రాము ఏమిటని అడిగాడు. మా దగ్గర ఒక పాత పుస్తకం ఉంది. అందులో మా గురించి చాలా విషయాలు రాసి ఉన్నాయి. కాని అది చదవడానికి మాకు కళ్ళు సరిగ్గా కనపడవు. నువ్వు మాకు అది చదివి వినిపించాలి అని చెప్పింది. రాముకి చదవడమంటే అంత ఇష్టం లేకపోయినా చేసేదేమీ లేక ఒప్పుకున్నాడు. అతను రోజు ఆ పుస్తకం చదివి ఆ జంతువులకి వినిపించేవాడు. అలా చేస్తూ ఉండగా అతనికి చదవడం అలవాటైపోయింది. అంతేకాదు, ఆ పుస్తకంలో ఎన్నో మంచి మంచి విషయాలు కూడా ఉన్నాయి. కొన్ని రోజుల తరువాత ఆ జంతువులు రాముణ్ణి మళ్లీ పైకి పంపించాయి. రాము ఇంటికి వెళ్ళాక పూర్తిగా మారిపోయాడు. రోజూ శ్రద్ధగా చదువుకునేవాడు, బుద్ధిమంతుడు. కాబట్టి తొందరగా అన్ని విషయాలు నేర్చుకున్నాడు. ఊళ్ళో వాళ్లందరూ రాములో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయాడు. అప్పటినుంచి రాము ఎప్పుడూ బద్దకించలేదు. చదువుణ్ణి అస్సలు వదలలేదు. ఆ పాత బావిలో పడటం వల్ల అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.